అవుతున్నారు. వెల్కమ్ బ్యాక్ టు లైవ్ షో. రైట్ శివరామ్ గారు, సరే ముఖ్యమంత్రిని జగన్ ఏమన్నారు, మంత్రులు జగన్ ఏమన్నారు, అది పార్టీలు చూసుకోండి. కాంగ్రెస్ పార్టీ మా మీద మాట్లాడిన తర్వాత నువ్వు అవకాశం ఇస్తానన్నావు. నా తర్వాత శివరామ్ గారి వివరణ తీసుకుని ఇప్పుడు ఓటుకి ఎంత ఇవ్వడం అనేది కూడా బహిరంగంగా మాట్లాడుకునే స్థాయికి వచ్చేసాయంటే రాజకీయాలు. ఇందాక విష్ణు గారు చెప్పినట్టు ఎట్లా అర్థం చేసుకోవాలి? సరే ఓటుకి ఇవాళ ఎవరు డబ్బులు ఇవ్వట్లేదనో, తీసుకోకుండా ఓటు పడుతుందనో భ్రమంలో ఎవరు లేవు, కానీ 3000 ఇవ్వండి అని, 5000 ఇవ్వండి అని, మీరు వేసుకుని మాకు ఓట్లు వేయండి అని, ఏంటి అసలు ఏం జరుగుతుంది? ఇది నాకు తెలిసి ఇది సత్యదూరం అండి. మీరు అన్నమాట అంటే పబ్లిక్ గా అనుకుంటా ఉంటాము. అంటే ఎవరో ఓటుకి డబ్బులు ఇవ్వట్లేదా, రూపాయి ఇవ్వట్లేదా? మీరు వెళ్ళి చూడండి, అక్కడ పట్టుకోండి, వాళ్ళు అప్పచెప్పండి ఈసీకి. శివరామ్ గారు, మనం వాస్తవాలు మాట్లాడుకుందాం కాసేపు. ఇప్పుడు ముఖ్యమంత్రి మన నాకు మాట అన్నారు, ఓటింగ్ నేను 5000 ఇవ్వలేనా, కానీ మీ దగ్గర 5 లక్షలు తీసుకోవాలా, 5000 నేను ఇచ్చి అని ముఖ్యమంత్రి. మీరు అక్కడ సందర్భం, మీరు అవుట్ ఆఫ్ కాంటెస్ట్ తోటి మాట్లాడారు. ఏ సందర్భం అయినా ముఖ్యమంత్రి అన్నారు కాదు, ఆయన అన్నది కాదు, వాళ్ళు ఇస్తున్నారని అంటే ఎవరో దానికి సమాధానం చెప్పినారు. అంటే ఎవరో ఇస్తున్నారు అవతల వాళ్ళు, ఎవరు ఆయన అనలేదు ఆ మాట, ఎవరో అడిగారు. డబ్బులు ఇస్తున్నారో ఇవ్వట్లేదు నాకు తెలుసు లేదండి. రమేష్ గారు ఓటుకి 1000, 3000, 5000? రిషి గారు, నిన్న చక్రపాణి రెడ్డి అన్నారు 5000 తీసుకోండి తెలుగుదేశం దగ్గర, ఓటు వైసీపీకి వేయండి అని. రిషి గారు ఎంత ధర్మాత్ముడు ఆయన. రిషి గారు, మేము మా పార్టీ డబ్బు రాజకీయాలకు దూరం. డిఫరెంట్ అండి. ముఖ్యమంత్రి గారే స్వయంగా ఆయన నోటితో ఆయన 5000 రూపాయలు ఓటుకి ఇస్తామని చెప్పిన మాటని వెనక్కి పబ్లిక్ మీటింగ్ లో చెప్పాడు. నేను 5000 రూపాయలు ఓటుకి ఇవ్వగలని. 5000 కాదు, 10,000 డెఫినెట్ గా. ఒక్కటి సార్ 5000 రూపాయలు కాదు, ఎన్ని డబ్బులు ఇచ్చినా సరే తెలుగుదేశం పార్టీ ఇక్కడ గెలవదండి. ఇంకోటి రిషి గారు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఇందాక మాట్లాడారు, ఆయన ఏదో మాట్లాడి వెళ్ళిపోయారు సార్. నేను ఒకటే చెప్తా ఉన్నాను, విలువలకి విశ్వనీయతకి పోటీ సార్ ఇది. 21 మంది ఎమ్మెల్యేలని దొడ్డిదారిని మీరు కొనుక్కుంటే, మేము మీ ఎమ్మెల్సీని తీసుకుంటే రిజైన్ చేయించి తీసుకున్నాం. మీకు విశ్వసనీయత లేదు. ఆ విశ్వసనీయత కోసమే నిన్న మీటింగ్ లో చెప్పాం. విలువలు కాపాడుకోవాలని చెప్తే పారిపోయాడు సోమిరెడ్డి గారు. మీరు మాట్లాడారు, ఆయన ఎక్కడో బీహార్ గురించి చెప్తా ఉన్నాడు. బీహార్ సంగతి ఎందుకండి? ఈ 21 మందితో రాజీనామా చేయించే సత్తా వాళ్ళకి లేదు. ఇక్కడ ఏదో పాపం భూమా నాగిరెడ్డి గారి ఎన్నిక కూడా మీ పుణ్యమే. ఆయన్ని తిప్పుకొని మంత్రి పదవి ఇస్తానని చెప్పేసి మోసం చేసి ఆయన చావుకి కూడా కారణం చంద్రబాబు నాయుడు గారే. ప్రజలందరూ కూడా, నంద్యాల ప్రజలందరూ కూడా భూమా నాగిరెడ్డి గారి చావుకి కారణం చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి రియాక్ట్ అవుతా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉన్నారు. మీరు 5000 కాదు 10,000 ఇచ్చి తల కింద తపస్సు చేసుకున్నా, మీ ముఖ్యమంత్రి వచ్చినా, మీ కేబినెట్ వచ్చి ఇక్కడ ఉన్నా, మీ మంత్రులున్నా, మీ ఎంపీలు, మీ ఎమ్మెల్యేలు అందరూ కూడా నంద్యాల రోడ్ల మీద డొల్లినా సరే మీకు ఓట్లు వేయరు. నంద్యాల ప్రజలు మీకు తగిన శాస్తి చెప్తారు, తగిన బుద్ధి చెప్తారు. మీకు నంద్యాల ప్రజలు గుర్తుకొచ్చారా? మంత్రి పదవి ఇస్తానని చెప్పేసి విజయవాడలో బెలూన్ కార్డు తీసుకున్నప్పుడు 1000 మందిని ముస్లింలు సాక్షిగా బహిరంగ సభలో చెప్పాడు. మీ ముస్లింలకు మైనార్టీకి సిగ్గు లేకుండా మంత్రి పదవి ఇవ్వకుండా క్యాబినెట్ చెప్పారు ఆల్రెడీ. నంద్యాల ఎన్నికలకు సంబంధించిన పద్ధతిలో మాట్లాడుతూ మా సోదరుడు వైరాగ్యాన్ని ప్రదర్శించాడు. కాంగ్రెస్ పార్టీ నాయకులు మా శర్మ గారు ఏం మాట్లాడారు, ఏందండి ఎన్నికలు ఎందుకు ఇట్లా వెళ్ళిపోతున్నాయి, డబ్బులు ఎందుకు ఎన్నికలు ఖర్చు పెడుతున్నారు అనేటువంటిది వాళ్ళు చెప్పారు. ఎందుకు వాళ్ళ వైరాగ్యం వచ్చిందంటే దానికి ప్రధానమైన కారణం ఉంది. ఈరోజు భారతదేశ చరిత్రలో 65 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ
లోక్సభలో ఎట్లా మొన్న ఎలక్షన్స్ లో కూడా ప్రతిపక్ష పార్టీ లేకపోతే కనీసం రాజ్యసభలో ఉండి కొంత మాట్లాడుతుండే. రాజ్యసభలో వాళ్ళకు మొన్నటిదాకా కాంగ్రెస్ పార్టీకి 58 రాజ్యసభ సీట్లతో ప్రధాన పార్టీగా ఉంటే అతిపెద్ద పార్టీగా ఈ రోజు ఏమైందంటే ఈ భారతదేశ చరిత్రలో భారతీయ జనతా పార్టీ ఒక మైలురాయి ఏంటంటే 58 స్థానాలతో మేము ఈ రోజు రాజ్యసభలో కూడా బలమైన రాజకీయ పార్టీగా సింగిల్ లార్జెస్ట్ పార్టీ. ఒక్క నిమిషం మళ్ళా రేపు కూడా వస్తాం. చెప్తున్నా రేపు మళ్ళా ఒక కరెక్ట్ గా 6 నెలల్లో ఉత్తరప్రదేశ్ లో 9 రాజ్యసభ సీట్లు ఉన్నాయి. మేమే ఎమ్మెల్యేలు మాకు ఎక్కువ ఉన్నాయి, 8 గెలవబోతున్నాం. అది ఒక్క నిమిషం. కాబట్టి ఈ దేశ చరిత్రలో భారతీయ జనతా పార్టీ పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు అన్ని స్థానాలు ప్రజలు మా వైపు వచ్చిన తర్వాత స్వతహాగానే కాంగ్రెస్ పార్టీకి వైరాగ్యం వచ్చింది. నంద్యాల ఎన్నికల గురించి మమ్మల్ని కోరుతున్నారు. మేము నంద్యాల ఎన్నికలకు సంబంధించినటువంటి విషయంలో మా పార్టీ వైఖరి ప్రదర్శిస్తుంది, వైఖరి తీసుకుంటుంది. తెలుగుదేశం పార్టీ అవసరం అనుకుంటే భారతీయ జనతా పార్టీకి మేము పనిచేస్తాం, తెలుగుదేశం పార్టీకి అవసరం లేదనుకుంటే మా నిర్ణయాన్ని మేము ప్రకటించుకుంటాం. కాబట్టి మాకేం పెద్దగా అర్జెంట్ మా అభ్యర్థి ఏమో అక్కడ ఎన్నికల్లో లేడు. మాకు తెలుగుదేశం పార్టీకి మిత్రపక్షం ఉంది. తెలుగుదేశం పార్టీ మమ్మల్ని అభ్యర్థి పెట్టద్దని కోరింది. దానికి అనుగుణంగా మా పార్టీ నిర్ణయం తీసుకుంది. ఎన్నికల్లో ప్రచారం చేయాలా వద్దనేటువంటిది వాళ్ళకి అవసరం అనుకుంటే మేము పోతాము, లేకపోతే లేదు. రెండోది ఏంటంటే చాలా నీతులు చెప్పాడు మా శర్మ గారు. ఏం నీతులు చెప్పాడంటే పాపం ఒక ఎమ్మెల్యే చనిపోతే సాంప్రదాయాలు ఉన్నాయి, విలువలు ఉన్నాయి, ఇక్కడ 96 నుంచి మనం పాటిస్తున్నాం, ఎందుకు పాటించలేదన్నారు. ఈ స్టూడియో నుంచి మా శర్మ గారు చక్కగా రఘువీరెడ్డి గారి దగ్గర పోయి అయ్యా మనం నీతులు చెప్పొచ్చి నేను ఎన్టీవీ స్టూడియోలో కొంచెం పొరపాటు మాట్లాడినాను. తిరుపతి ఎన్నికల్లో వెంకటరమణ అనేటువంటి ఒక ఎమ్మెల్యే చనిపోతే వాళ్ళ భార్యను పెట్టినప్పుడు తెలుగుదేశం పార్టీ పెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా పార్టీ పెట్టలేదు, ఏ పార్టీ పెట్టలేదు. మనం అడ్డగోలుగా అన్యాయంగా నీతి తప్పి కాంగ్రెస్ పార్టీ గెలవకపోయినా కూడా మనం అభ్యర్థిని పెట్టాము, కాబట్టి పొరపాటు జరిగింది, భవిష్యత్తులో ఈ పొరపాటు జరగకుండా చూసుకుందాం అనేటువంటి విషయాన్ని పూర్తి చేస్తాం. నేను మాట్లాడిన తర్వాత మాట్లాడి అంటున్నా, నాకేం అభ్యంతరం లేదు మాట్లాడి. కాబట్టి వాళ్ళు చెప్పుకోరు సమాధానం, నాకు అభ్యంతరం లేదు. వారి నీతులు మాట్లాడారు కాబట్టి నేను మాట్లాడినా. తర్వాత నోట్లు డబ్బులు ఖర్చు పెట్టడం అనేటువంటి విషయాలు మాట్లాడారు. నేనేం చెప్తానంటే ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి మా జోగి రమేష్ గారికి లేదా మా శివరామన్న కూడా చెప్పాలి దీనికి సమాధానం. ఎందుకంటే మీరు మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్లో మీరు ఎవరైతే కర్నూలులో పెట్టినటువంటి అభ్యర్థి ఎవరైతున్నారో ఇప్పుడు రాజీనామా చేసినామని నీతులు మాట్లాడుతున్నటువంటి శిల్పా చక్రపాణి రెడ్డి ఎవరైతే ఉన్నాడో ఈయన గెలిచింది ఏ పార్టీ నుంచి? తెలుగుదేశం పార్టీ నుంచి. స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సీట్లు ఉన్నాయి. ఎక్కువ సీట్లు ఉన్న వ్యక్తి ఎవరి మీద గెలిచాడు? మీ పార్టీ మీద గెలిచాడు. ఎవరి మీద? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద. మరి ఈరోజు శిల్పా చక్రపాణి రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ గా మీ పార్టీలోకి వచ్చేందుకు పునీతుని అయిపోయాడు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకు. ఆయన తెలుగుదేశం పార్టీ తరఫున బలం లేకపోయినా ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చట్టసభలకు ఎన్నికైనటువంటి జడ్పీటీసీలు వాళ్ళు బలంతో గెలిచినప్పుడు ఆయన వాడు ఆ దుర్మార్గుడుగా మాట్లాడారు. అంటే ఈ రోజు దుర్మార్గం ఏంటంటే చట్టసభల్లో ఎన్నికైనటువంటి వ్యక్తులు ఎట్లయిపోయారంటే ఈ రోజు మనం మాట్లాడినట్టు ఒక్క నిమిషం మీరు నేర్పించిన పాపమే 65 ఎన్నికల్లో చట్టసభలకు ఎన్నికైనటువంటి ఎంపీటీలు జడ్పీటీలు 5 లక్షలు 10 లక్షలకు అమ్ముడుపోయినప్పుడు సాధారణమైన ప్రజానికం 1000-2000 రూపాయలు తీసుకుంటే మనం తప్పు పడుతున్నాం. కాబట్టి చట్టసభలకు ఎన్నికైనటువంటి వాళ్ళు దుర్మార్గంగా అమ్ముడుపోతుంటే ప్రజలను ఎందుకు తప్పు పడతారు? మీరు ప్రజలు ఎందుకు తప్పు పడతారు? మీరు ఇతరులుగా ప్రజలు ఎందుకు తప్పు పడుతున్నారు? ప్రజలు ఎవరు తప్పు పడతారు? ఒక్క నిమిషం తమ్ముడు సార్. ఒక్కటి ఏంటంటే వాళ్ళ నంద్యాల ఉప ఎన్నికల్లో నంద్యాల కాదు తిరుపతి ఎందుకు చెప్తా, అది కూడా చెప్తాను సమాధానం. నువ్వు ఎందుకు అంత తిరుపతి నేను చెప్తాను తిరుపతిలో ఎందుకు పోటీ చేసావు కూడా చెప్తాను సార్. ఒక ఫస్ట్ నంద్యాల ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తా ఉన్నది. మా అభ్యర్థి అబ్దుల్ ఖాదర్ అని చెప్పినటువంటి ఆయన పోటీ చేస్తా ఉన్నారు. రేపు 9వ తారీఖు 6వ తారీఖు నుంచి మా రఘువీరారెడ్డి గారు ప్రచార యాత్ర పాదయాత్ర లాగా చేయబోతా ఉన్నారు. ఇది మా కాంగ్రెస్ పార్టీ యొక్క ఇది. నెక్స్ట్ మా సోదరుడు ఏమని అడిగాడంటే మీరు చనిపోయినటువంటి వ్యక్తులకి పోటీగా ఎందుకు పోటీ చేస్తున్నారు అని. ఇప్పుడు ఇక్కడ మేము చెప్తుంది నంద్యాల విషయంలో చెప్తున్నది ఏంటంటే వాళ్ళు ఏమని చెప్తున్నారని చెప్పానంటే మా క్యాండిడేట్ ఆయన మా పార్టీ నుంచి గెలిచాడు, అతని మీద మీరు పోటీ ఎందుకు పెట్టారు అని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏమని చెప్తున్నారంటే మా పార్టీలోకి వచ్చేసాడు అని చెప్పని దాని మీద మనం మాట్లాడుతున్నామే తప్ప పోటీ పెట్టాలా వద్దా అనేటువంటిది ఆ రాజకీయ పార్టీ యొక్క ఆ టైంకి ఉండేటువంటి నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ
బ్రేక్ ముందు ఏం చెప్పాడు శర్మ గారు? చెప్తున్నాను. నువ్వు క్షమాపణ చెప్పు. బ్రేక్ ముందు నేను మాట్లాడే తప్పు కాంగ్రెస్ పార్టీని చెప్పు. అసలు నేను మాట్లాడి అర్థం అవుతుందా సార్ వీళ్ళకి? ఎందుకు వాళ్ళు బ్రహ్మాండ మంత్రి గారు అడిగేవాడిని. టీవీలో నువ్వు మాట్లాడేది విషయానికి అర్థమవుతుంది, మీ ఆ వయసు వాళ్ళకి అర్థమవుతుంది, ప్రజలకు అర్థమవుతుంది. శర్మ గారు తప్పు మాట్లాడినారు. ఏం మాట్లాడేది? సార్ రీలే ఎంకరేజ్ చేద్దాం సార్. అది కనుక సార్ ఆగండి సార్, ఆగండి సార్, సార్ శివరామ్ గారు ఆగండి. మీరు ఈ రకంగా మాట్లాడకుండా మీరందరూ బుల్డోజ్ చేద్దాం చూడండి. ఆగండి సార్, బుల్డోజ్ చేద్దాం సార్. ఒక్క నిమిషం. నేను చెప్తున్నది ఏంటంటే మంత్రి గారిని అడిగింది కూడా ఏంటంటే బుల్లెట్ లో స్పీకర్ రిసీవ్ చేసినటువంటి బులెటిన్ లో కూడా ఆయన పేరు కనిపిస్తా ఉంది చెప్పని అడిగాను. అంతే తప్ప ఎవరు పోటీ చేయాలనేది నేను మాట్లాడాను. ట్యూబ్ లో చూసుకునే నువ్వు మాట్లాడు. నేను ఈ పక్కన ఉన్నాను. అబద్ధాలు కూడా కాంగ్రెస్ వాళ్ళు ఇట్లా చెప్పగలుగుతారని నాకు తెలియదు. విష్ణు గారు టైం వేస్ట్ అవుతుంది. అబద్ధాలు మాట్లాడుతుంటే టైం ఏంటండి? కాంగ్రెస్ వైఖరి నిజాలు బయటపడ్డాము తప్ప. ఏంటి సార్ మా నిజాలు నువ్వు ఎప్పటికే పోతావు? 70 ఏళ్ళు పరిపాలన చేశారు, వచ్చారు 3 సంవత్సరాలు. నువ్వు ఏం చెప్తావు? లోక్సభ నుంచి లోకల్ సభ వరకు మీరు ఎక్కడ లేకుండా అయిపోయారు. అదే వద్దు సార్, ఆ రకంగా అనుకునే రెండు మీరు ఇట్లా పోతారు. నంద్యాల ఉప ఎన్నిక గురించి ఈ రోజు కూడా మేము చెప్తున్నది ఏంటంటే ఇవాళ ప్రతిపక్షం గానీ లేకపోతే అధికార ప్రభుత్వం గానీ పూర్తిగా అక్కడ అదో పెద్ద ప్రిస్టేజియస్ గా తీసుకుంటున్నారు. ఇవాళ ప్రజలు కిందాక మన వాళ్ళు చెప్తున్నారు ప్రజలు తప్పుపడుతున్నారు, నోట్లు ఓట్లు ఇవన్నీ కూడా. మేము చెప్పేది ఏంటంటే ప్రజలు ఇవాళ అడుగుతా ఉన్నారు మాకు జరిగినటువంటి అభివృద్ధి ఏంటి అని చెప్పనని. ఇవాళ వాళ్ళు ఏమని చెప్తా ఉన్నారంటే ఇక్కడ 13,000 ఇళ్లు ఇచ్చాము అవి ఇచ్చాము అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. ప్రతిపక్ష నాయకుడు కూడా ఏమని చెప్తా ఉన్నాడంటే వీళ్ళిద్దరు మాట్లాడుతున్నారు కానీ ఇవాళ ప్రత్యేక హోదా గురించి కానీ లేకపోతే కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి ఇష్యూనే చేయటం లేదు. ఇంకా భారతీయ జనతా పార్టీ సార్ చివరి చెప్తున్నాను తీసుకుందామని చెప్పని సార్ వాళ్ళిద్దరూ ఎవరు గెలిస్తే నాలుగు సీట్లు కూడా లేవు. శర్మ గారు వీళ్ళు కోరిక తీర్చుకున్నారు, నందిగామ ఎలక్షన్ లో కోరిక తీర్చుకున్నారు, తిరుపతిలో కోరిక తీర్చుకున్నారు. ఏం చేస్తారు నంద్యాల పోయి? ప్రజలందరూ అందరినీ వాచ్ చేస్తున్నారండి. ప్రజలు అంతిమ నిర్ణేతలు. రేపు నంద్యాలలో కనీసం 40,000 మెజార్టీ తగ్గకుండా తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. థ్యాంక్ యూ రమేష్ గారు. రేపటి విషయాలు తిరిగి కలుద్దాం. కీప్ వాచింగ్ ఎన్టీవీ.